హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే 10 years తర్వాత ఖచ్చితంగా రిగ్రెట్ అవుతాం. ఎందుకు అంటారా? ఐటీ ఎక్స్పాన్షన్స్, ఏఐ డెవలప్మెంట్స్, ఫార్మా ఇండస్ట్రీస్, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ, ఓఆర్ఆర్ ఎక్స్పెన్షన్స్, మెట్రో గ్రోత్, గ్లోబల్ కంపెనీస్ యొక్క ఎంట్రీ, ర్యాపిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్, ఇవన్నీ ఒకే సిటీలో చాలా వేగంగా డెవలప్ అవుతూ ఉన్నాయి. అదే హైదరాబాద్. హైదరాబాద్ లో ఈ రోజు ఎక్స్పెన్సివ్ అనుకునే ప్లేసెస్ 10 సంవత్సరాల క్రితం ఒక్కసారి ఆలోచిస్తే ఈ రోజు మనకు చీప్ అనిపిస్తాయి. హిస్టరీ మళ్ళీ రిపీట్ అవుతోంది. కానీ చాలా మంది వెయిట్ చేద్దాం, రేట్లు తగ్గుతాయి ఆలోచిస్తూ డిలే చేస్తున్నారు. కానీ టైం వెయిట్ చేయదండి. ల్యాండ్ రేట్స్ వెయిట్ చెయ్యవు. హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయడం అంటే కేవలం ఒక ప్రాపర్టీ కొనడం మాత్రమే కాదు, ఫ్యూచర్ లో వెల్త్, సేఫ్టీ, స్టేటస్ ని క్రియేట్ చేసుకోవడం. అర్థం చేసుకోండి. 10 సంవత్సరాల తర్వాత అరే అప్పుడు కొనుంటే బాగుండే అని అనుకోకుండా ఈ రోజే సరైన నిర్ణయం తీసుకోండి. ఆల్ ది వెరీ